దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి చిరకాలం జీవించాలని కోరిక ఉంటుంది. కానీ అది ఈ భూమి మీద సాధ్యం కాదు. అయితే మనిషి చనిపోయిన తర్వాత సదాకాలం దేవునితో జీవించగలడు. అలా జీవించాలంటే ఈ భూమి మీద జీవించిన జీవితం ఎలా జీవించాడు, ఎంత పరిశుద్ధంగా జీవించాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు అని చెప్తుంది. మరి మనం పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఎలా, ఏం చేయాలి? రోమాపత్రిక 7వ పౌలు ఇలా అంటున్నాడు, నాకు మంచి చేయాలని కోరిక కలుగుతుంది, చెడు మానాలని కోరిక కలుగుతుంది. కానీ చెడు మానలేకపోతున్నాను, మంచి చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాలో ఒక పాప నియమం ఉంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను అని ఏడ్చాడు. ఆ అధ్యాయం చివరిలో దేవునికి స్తోత్రం అన్నాడు. ఎందుకంటే మనలో ఉన్న ఈ పాప నియమంకు విరుగుడుగా ఆత్మ నియమం కూడా ఉంది అని రోమా 8వ మొదట్లో చెప్పాడు పౌలు భక్తుడు. అదే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము, ద లా ఆఫ్ లైఫ్. ఈ ఆత్మ నియమము పాప మరణముల నుండి మనలను విడిపిస్తుంది, పరిశుద్ధంగా జీవించుటకు సహాయపడుతుంది. ఈ క్రీస్తు యేసునందున్న ఈ ఆత్మ నియమం క్రింద మనం ఉంటే మనం ఇక మీదట పాపము చేయజాలము, పరిశుద్ధంగా జీవిస్తాము. మనం చనిపోయిన తర్వాత మన ప్రభువును చూచి సదాకాలం ఆయనతో కూడా జీవించగలం. అట్టి జీవితం దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.